కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు? నాకైతే కేసీఆర్ గారే బాగా ఆయనే బాగా మొత్తం డైరెక్ట్ వారితోనే నాకు పెద్దాయనతోనే నాకు సంబంధాలు. పెద్ద ఆయనతో మాట్లాడడము, బయటకు వచ్చే ముందు కలవడము, ఎనీ టైం వారితో కలవడం, వారే అవకాశం ఇవ్వడం, వారి ఆశీర్వాదం తీసుకోవడమే జరిగింది తప్ప వీళ్ళ వల్ల నాకు ఒరిగింది లేదు. నేను వాళ్ళతో సహకారం తీసుకున్నది లేదు. వాళ్ళు మంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఉపయోగించి సహకారం అందించండి అని పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నో ప్రతిపాదనలు తీసుకపోయినా పెద్దగా వాళ్ళు ఎందుకో చెవిన పెట్టినటువంటి పరిస్థితి లేదు, ఆలకించినటువంటి పరిస్థితి అయితే లేదు. కావాలంటే చాలా ప్రూఫ్స్ మీకు ఇస్తాను నేను. ఓకే, ఇప్పటికీ మీకు కేసీఆర్ గారి పైన గౌరవం ఉందని అర్థమవుతుంది. ఇప్పటికి ఉంటుంది కదా, నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కానీ లేదంటే మా అటువంటి యువకులను వారు పార్టీ స్థాపించినటువంటి కారణంగా మా అటువంటి వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి కాబట్టి తప్పకుండా అభిమానమే ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గారు మాట బీఆర్ఎస్ పార్టీలో చెల్లుబాటు అవుతలేదు, ఆయనది ఇంకా నడవదు అనే దానికి మీరు ఎంతవరకు అది నిజం అంటారు? మీరేమంటారు దాని విషయంలో? మిమ్మల్ని క్వశ్చన్ చేసినా మీరు అంతర్గతంగా మీకు తెలుసు కాబట్టి నేనేమంటున్నా, నాకు కూడా రైట్ ఉంది కదా. మీ టీవీ ఛానల్కు మీ స్టూడియోకి వచ్చినంత మాత్రాన నాకు రైట్ లేదా? అడగవచ్చు, పర్లేదు. కానీ మీకు అంతర్గతంగా మీకు ఆయనతో పరిచయం ఉంది, ఒక సాన్నిహిత్యం ఉంది, ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. మేము అవుట్ ఆఫ్ బాక్స్ చూస్తున్నాం కాబట్టి. సరే, మీరేమంటారు? ఏది ఏమైనా మరొకసారి మీ ప్రశ్న ఏందో చెప్పండి, సూటిగా సమాధానం చెప్పండి. ప్రజెంట్ కేసీఆర్ గారి పార్టీ కేసీఆర్ గారిది అయినప్పటికీ కూడా నడిచేది మొత్తం కేటీఆర్దే, కేసీఆర్ గారి పెద్దరికం ఏం లేదు అనే దానికి మీరు ఏకీపిస్తారా? ఇప్పుడు వాస్తవంగా నేను అనడము మీరు అనడం కాదు, కవిత గారు అయితే అంటున్నారు కేటీఆర్ గారిది కూడా నడవట్లేదు, కేసీఆర్ గారిని వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు అని రకరకాలుగా వారు కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారిని నాకు తెలిసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, కానీ కేసీఆర్ గారిని మాత్రం డిమోరలైజ్ చేయగలిగినారు. వాటిని పాపం ఈ వయసులో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో తన వంత పాత్ర పోషించినప్పటికీ మమ్మల్ని వాళ్ళను కూడా లీడర్లను వాళ్ళను మంత్రులను కూడా చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉన్నప్పటికీ కేసీఆర్ గారికి ఆ దుస్థితి రావడం వెనక తప్పకుండా వీళ్ళ స్వార్థాలు, వీళ్ళ స్వప్రయోజనాలు, వీళ్ళ పనికిరాని ఆలోచనల వల్ల కేసీఆర్ గారికి ఆ దుస్థితి వచ్చింది. దానికి నేను చింతిస్తున్నా. రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ తనను ముఖ్యమంత్రి చేయమని కేసీఆర్ పైన ఒత్తిడి చేసిండు అనేది చాలా మంది బహిరంగంగా మాట్లాడినారు. మీకు బాగా తెలిసి ఉంటుంది ఏం జరిగింది. నేను చెప్తా ఉన్నా కదా, ఒత్తిడి చేయలేరు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, కానీ వీళ్ళైతే కేటీఆర్ కుండేనా కుట్రలు చేసిండొచ్చు అనేది మాత్రం అనుకుంటున్నాను. స్వార్థం అయితే వాళ్ళకు నిండుగా ఉన్నది కాబట్టి ఆ ప్రయత్నాలు జరిగి ఉండొచ్చు, కానీ కేసీఆర్ గారి పైన ఒత్తిడి ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ము ధైర్యం మాత్రం కుటుంబ సభ్యులకు కూడా అప్పుడు లేకుండే. కొడుకు కాదు, కూతురు కాదు, అల్లుడు కాదు, ఎవరికి లేదు. ఎందుకంటే వారికి ఒక కొడుకు కాదంటారా వారసుడు నిజంగా కుటుంబము లేదంటే తాత ముత్తాతల ఆస్తులకు కొడుకు వారసుడు అవుతాడేమో. రాజకీయ పార్టీకి నాయకులే వారసులు అవుతారు. ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు వారసులు అవుతారు. ఇదే ఈటెల రాజేందర్ జెండాలో మాకు హక్కు ఉందన్నాడు. అందుకే అంటున్నా, ఇదే మాట నేను కూడా అదే అంట, అక్కడ ఉంటే అదే అనేవాడిని. కానీ ఉండలేరు కదా, అన్నోళ్ళందరూ ఉండలేరు కదా, ఉండనిస్తలేరు కదా. అది అక్కడ ప్రజాస్వామ్యం లోపించింది కాబట్టి దుస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు ప్రజల కోసం నిజంగా మహనీయుడు క్రీస్తు శేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్, వారు టిఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతకర్త. రైట్. వారు నిజంగా వారి ఆత్మ క్షోభిస్తుండొచ్చు, నాకు తెలిసి వారు ఆశించింది వేరు, జరుగుతున్నది వేరు. అంతేందుకు కవిత గారు కూడా అన్నారు, తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణనే వచ్చింది తప్ప సామాజిక తెలంగాణ రాలేదు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు కనబడలేదు అంటారు? ఎవరికి అనిపించలేదు? కవిత గారికైనా ఎవరికైనా అందరికీ అనిపించినాయి, ఎందుకు అనిపించలేదు? ఎక్కడెక్కడ విమర్శలు అవన్నీ మాట్లాడలేదు కదా. అదే అంటున్నా, మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతారు. నేను నా నైజం అయితే మాత్రం ఉండి మాట్లాడడం నాకు సాధ్యం కాదు, బయటకు వచ్చి అయితే మాట్లాడతాను. ఇక పక్కల బల్లంలాగా తయారవ్వడము నాకు ఎవరన్నా ఉంటే కూడా అట్లా ఇష్టం ఉండదు. నిజంగా మీరు నా గురించి క్రిటిసైజ్ చేయాలంటే, సపోజ్ నాతో పాటు కలిసి పనిచేస్తుంటే నా నుంచి విడిపోతున్నాను చెప్పి నా గురించి క్రిటిసైజ్ చేయండి, అర్థం ఉంటుంది. కానీ నాతో పాటు ఉండి నాతో మంచినే మాట్లాడుతూ నాతో కలిసిమెలిసి ఉంటూ నేను బయటకు వెళ్ళంగానే మీరు ఇంకొకరితో ఇంకో మాట మాట్లాడితే మీకు విలువ ఉండదు, నాకు కూడా బాగుండదు. అది రైట్. ఇక్కడ జెండాలో మాది కూడా హక్కు ఉంది, జెండా రూపకర్తలం మేము కూడా అని ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఆయనను మంత్రివర్గం నుంచి టర్మినేట్ చేయడం జరిగింది. ఆ టైంలో కేసీఆర్ గారు తీసుకున్న డెసిషన్ ఏమంటారు దానిపైన మీరు? తప్పకుండా అదే అభద్రతా భావం, ఇన్ఫ్లుయెన్స్. అది స్వార్థమా? నాకు నా కొడుకు కావాలా, వేరే వాళ్ళకు రావద్దనే స్వార్థమా? అప్పటి కూడా కొడుకు అని అనుకోకపోవచ్చు, కొడుకు అభద్రతా భావానికి గురయ్యి
తండ్రిని కొంత వేరే రకంగా ఇన్ఫ్లుయెన్స్ కాదు చెప్పి ఉండొచ్చు ఇండైరెక్ట్గా, ఈయన మన ప్రభుత్వానికి మీకే కొంత ఎస్ఆర్ తీస్తున్నారు అని అట్లా మాట్లాడి ఉండొచ్చు. మీరు అన్నట్టు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి వారిని పంపించడం జరిగింది. ఇప్పుడు ఏమైంది పాపం, ఒక్కోసారి మనుషులకి అదృష్టం ఎట్లుంటే తంతే గార్ల బుట్టలు పడ్డట్టు ఉంటుంది. ఆ పార్టీలో ఏమన్నా మంత్రి పదవి ఉండేది, నేమ్ సేక్ గౌరవం కనిపించేది. నిజమైన స్వాతంత్రం అయితే ఈటెల రాజేందర్ గారికి వచ్చేది కాదు. ఏ మంత్రికైనా ఇప్పుడు ఎవరికైనా అట్లనే ఉంటుంది కదా. సాధారణంగానే రీజనల్ పార్టీలకు ఉన్నటువంటి నేపథ్యమే క్వాలిటీయే అది. కానీ దాంట్లో మరీ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.